ప్రైజ్ అలా గమనించండి. ఇక్కడ మరి ఈ సంవత్సరము ఈ 25వ వార్షికోత్సవ సందర్భముగా పరిశుద్ధాత్మ పండుగలు ఈ విధంగా జరగటానికి కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేశాం. 2003, 2004, 2005లో 2003లో 300 గంటలు ప్రార్థన చేశారు. 2004లో 120 గంటలు ప్రార్థన చేశారు. 2005లో 187 గంటలు ప్రార్థన చేశారు. మొత్తం టోటల్గా లెక్కేస్తే 607 గంటలు ప్రార్థన చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. అందును బట్టి ఇది స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా చేసింది. ఈ విధంగా ఏదైనా గుర్తుగా ఉండేటట్టు ఇస్తామని మేము చెప్పలేదు, కానీ ప్రార్థన చేయటానికి ముందుకు వచ్చారు. అందును బట్టే వాళ్ళకి గుర్తుగా ఇది ఇవ్వాలని మేము ఆశపడ్డాం ఈ బేతేల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున. అందుకనే గమనించి మరి అగ్రహారం టీం మొత్తం ఒకసారి స్టేజ్ మీదకి రండి. అందులో కొంతమందికి మరి 3 రకాలైన బహుమానాలు ఉంటాయి. కొందరికి వాగ్దానాలు ఉంటాయి, కొందరికి మెమెంట్స్ శాలువలు ఉంటాయి, కొందరికి కేవలం మెమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అది కాబట్టి కొందరికి వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఈ సందర్భంలో ఇక్కడ ఉంటే వాళ్ళు స్పాట్లో తీసుకుంటారు. ఇక లేదంటే వాళ్ళకి తర్వాత వాళ్ళ తరపున ఎవరికైనా ఇచ్చి పంపిస్తాం. నేను ఒక్కొక్క పేరు పిలుస్తాను. ఒక్కొక్క పేరు పిలుస్తుండగా వారు దయచేసి వేదిక మీదకి రండి. అగ్రహారం సంఘం తరపున సిస్టర్ జయమ్మ గారు మన మధ్య ఉన్నారు, వారు వస్తారు. దేవుని సేవకులు పాస్టర్ జాన్ పాల్ గారు, అలాగే దేవుని సేవకురాలు మేరమ్మ గారు యొక్క వారిద్దరి చేతుల మీదుగా బహుమతులను మనము అందిద్దామండి. చప్పలు కొడదామండి, కొంచెం చప్పలు కొడదాం. వారు గంటలు ప్రార్థనలు చేశారు ఈ మీటింగ్స్ కొరకు. ఈరోజు మంచి వాతావరణం ఉందంటే వారు ప్రార్థన చేయబట్టే, వారి ప్రార్థన దేవుడు ఆలకించి మంచి వాతావరణాన్ని ఇచ్చారు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. తర్వాత అన్నమ్మ, నెక్స్ట్ పద్మ, నెక్స్ట్ అనూష, నెక్స్ట్ నాగమణి, శాసమ్మ, ఎస్తేరు, చిన్న చిట్టమ్మ, ఎప్సిబా. ఈ పేర్లు ఉన్నవారు సిద్ధంగా ఉండండి. సైన్యములో నన్ను నిలిపితివి, నిశ్చీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే
సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై.
దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడిచి, దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడిచి. సూర్యనగర్ టీం చారా దీక్షల్ గారు, అలాగే రమణమ్మ గారు, భార్గవి, నాగేంద్రం, నాగలక్ష్మి, ఎస్తేరు, నాగలక్ష్మి, జయమ్మ గారు, నరసమ్మ, ఈ పేర్లను త్వరగా స్టేజ్ మీదకి రండి. స్పీడ్గా దేవుని సేవకుని యొక్క కుమార్తె చారా దీక్షల్ గారు పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో, ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో, అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తెదా, అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, వారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తెదా, వారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. స్తోత్రం 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 స్తోత్రం, హోసన్నా హోసన్నా, ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. సుశీల గారు, తర్వాత లక్ష్మి గారు, శేషమ్మ గారు, చిన్ని, శుభలక్ష్మి, నయోమి, ఎల్లమ్మ, ప్రభావతి గారు. నిశ్చీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప
కాని సైన్యములో నన్ను నిలిపితివి. నిశ్చీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములో కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా సత్యం గారు, అలాగే నాగేశ్వరరావు గారు, నివసించుము. వెంకటేష్ గారు పురుషులలో ముగ్గురు సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. జెర్మియా అండ్ షారా, నీతో జెర్మియా షారా దయచేసి వేదిక మీదకి రండి. జెర్మియా షారా చేతుల మీదుగా మరి కొన్ని బహుమతులను మనం అందించుకున్నామండి. ఇప్పటి వరకు దైవజనులు పాస్టర్ జాన్ పాల్ గారు, అలాగే మేరీ గారు కొన్ని బహుమతులు అందించారు. ఈ సమయంలో జెర్మియా అండ్ షారా వారి చేతుల మీదుగా కొన్ని వాగ్దానాలను మనం అందిద్దామండి. పార్వతి గారు, తర్వాత హరిత గారు, స్పీడ్గా రండి. నేను ఎవరి పేరైతే పిలుస్తానో త్వరగా రండి. హరిత గారు, తర్వాత తిరపతమ్మ గారు, కమలమ్మ గారు, నెక్స్ట్ తిరపతమ్మ గారు, దాని తర్వాత కమలమ్మ
సంపూర్ణ గారు, సాలమ గారు, బహుమతికై రాజేశ్వరి, ప్రభు యేసుని లీలా గారు. ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. అన్నపూర్ణమ్మ గారు, దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడిచి, దైవ భయము కలిగి తర్వాత సాలమ గారు. శరీరేచ్ఛలను విడిచి, అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. దేవుని సేవకులు జాన్ పాల్ గారు, అలాగే మేరమ్మ గారి చేతుల మీదుగా ఈ బహుమతులు ఇద్దామండి. సత్యం గారు, అలాగే వెంకటేష్ గారు, నాగేశ్వరరావు గారు, అభిషేకము కలిగి ఆత్మల భారముతో, ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో, అతిశయ కిరీటము కొరకే. తర్వాత వెంకటేష్ గారు ఉన్నారా? 50 రోజులు మజ్జిగను తయారు చేసి మరి మంచిలను మరి ప్రతిరోజు ఉదయం సాయంత్రము అందించిన వారు ఉన్నారు ఇక్కడ. యలమందమ్మ గారు, అలాగే సంపూర్ణమ్మ, అలాగే ఈశ్వరమ్మ. పిలుపుకు తగిన బహుమతికై. దేవుని సేవకురాలు మేరమ్మ గారి చేతుల మీదుగా వారికి వాగ్దానాలు ఇద్దాం. యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, వారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా. వారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన మన ఆత్మీయ తల్లి మేరీ ప్రిస్కిల్లా గారు ఇంచుమించు 1500 గంటలు, ఇంచుమించు 1500 గంటలు, గంట కాదు 2 గంటలు కాదండి, 10 నిమిషాలు ప్రార్థన చేయడం తలనొప్పి మనకి, 8 నిమిషాలు ప్రార్థన చేయడం మనకి తలనొప్పి, కానీ ఇంచుమించు 1500 గంటలు మరి ఏమి తినకుండా ఉపవాసం ఉండి మరి ప్రార్థనలు గడిపారు. అటువంటి గొప్ప దైవజనురాలను మనం కలిగి ఉండుట మరి ఎంతో ధన్యులను మనము. దేవుడు ఒక అద్భుతమైన గిఫ్ట్ ని, ఒక ప్రార్థన పర్రాలను మరి మీకు ఆత్మీయ తల్లిగా దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలా చేస్తామని సంఘస్థులు ఎవరికి తెలియదు, కేవలం ఇప్పుడే మాత్రమే చూశారు వాళ్ళు. ఫస్ట్ సంవత్సరం 60 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎవరిని బలవంతం చేయలేదు, దేవుడు నన్ను ఉండమంటున్నాడు, నేను ఉంటున్నాను అని చెప్పాను. వాళ్ళకై వాళ్ళు ప్రేరేపించబడి వచ్చారు, మౌనంగా చూస్తూ వచ్చాను.
ఎంతవరకు సహకరిస్తారు వీళ్ళు అని ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేశారు. అయ్యా మా వంతుగా మేము ప్రార్థన చేస్తాం, మా వంతుగా మేము ప్రార్థన. టీములు వాళ్ళే ఏర్పడ్డారు. అగ్రహారం టీము, చేమకుర్తి టీము, అలాగా. మళ్ళీ 2వ సంవత్సరం మొదలుపెట్టాం. 2వ సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో ప్రభువు నన్ను మరొక సంవత్సరం కూడా ఉండమంటున్నాడు. అంటే నేను మొదటి సంవత్సరమే 3 సంవత్సరాలు అని ప్రభువుతో వాగ్దానం చేశాను. కానీ ఆ సంగతి సంఘానికి చెప్పలేదు. యథావిధిగా ఈ సంవత్సరం నేను 60 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండాలి అంటే ఎవరూ ఒప్పుకోలేదు. మా రక్త సంబంధులు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత దైవ సేవకులైతే వద్దయ్యా అంత కఠినంగా ఉండకూడదు అన్నారు, ముగించమన్నారు. చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఓర్చుకోలేని వాళ్ళు ఇదొక వ్యాపారం అన్నారు. నేను ఎవరికీ పబ్లిక్ చేసుకోలేదండి. కానీ దేవుడు కృపను బట్టి ఆ సంవత్సరం సంఘం అంతా సహకరించి, అందులో మరి సంఘస్థులు కొందరు అయ్యా మజ్జిగ తాగుతావా అంటే అభ్యంతరం లేకుండా తాగుతానండి అని చెప్పాను. మజ్జిగ ఇచ్చారు. కొంచెం ఉదయకాలం కొంచెం అంటే టీ తాగినట్లుగా పాలు తాగటానికి కూడా అందించారు. అలాగా మజ్జిగ పాలు అలాగే 3 సంవత్సరాలు వరుసగా ఒక జ్యూసు. సత్యమన్న అన్నాడు, మీరు ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తే మధ్యాహ్నం పూట అలా తెస్తాను అని. నేనేం చెప్పలేదండి, వాళ్ళని అడగలేదు. ఎంత తెస్తావు, ఏమి తెస్తావు అని కూడా అనలేదు. ఇలా ఒక జ్యూస్ తేవచ్చా అని అడిగారు. నేను చెప్పాను కొంచెం రూల్స్, ఇలా తీసుకురండి, ఒకే ఒక్క పరిమితి, ఒక ప్యాకెట్ అంతే, అంటే ఒక చిన్న గ్లాస్, అంతకు మించి తేకూడదు అంతే. ఇక నేను ఆయన్ని రేపు తెస్తావా అని అడగలేదు, కంటిన్యూ చేశాడు. ఈ విధంగా 3 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. గమనించండి. అలాగే మరి ఏలమందమ్మకు 1 సంవత్సరం కొంచెం అలిసిపోయి ఆగిపోయారు. మరొకరు కూడా అప్పుడప్పుడు మజ్జిగ పాలు ఇచ్చారు. సంపూర్ణక అట్లా వాళ్ళు కూడా అలిసిపోయి ఆగిపోయారు. కానీ 3 సంవత్సరాలు ఎడతెగక 3 కిలోమీటర్లు నా దగ్గరికి నడిచొచ్చి ఈశ్వరమ్మక్క మాత్రమే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇస్తూనే వచ్చిందండి. అందుకని ఆమెను కూడా గుర్తించాం. ఎవరికి బలవంతం లేదు. ఇలా బహుమానాలు ఇస్తాము అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. కానీ ఎవ్వరికీ సంగతి తెలియదు. కాకపోతే వాళ్ళ పనిని గుర్తించి ఇచ్చాను, అదండి. అంతేగాని వాళ్ళు దీనికోసం అయితే చేయలేదు. ఇంకా ప్రార్థన చేసే టీము బాగా బలంగా ప్రార్థన చేశారు. 2వ సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో 40 రోజులు ప్రార్థన, అప్పటికి 100 గంటలు. ఇక నేను ఒక నిర్ణయం నా జీవితంలో, 1 సంవత్సరం గడవాలంటే 366 రోజులు గడవాలి. అందులో సగం సంవత్సరమైనా సంపూర్ణంగా ఉపవాస ప్రార్థనలు అయి ఉండాలి అనుకున్నాను. ఇక లెక్క పెడితే 150 రోజులైనవి. దాని గంటలు లెక్క పెడితే 1500 గంటలు మాత్రమే అయినాయి. అది ఎక్కడ ప్రార్థన? ఈ రూములో మాత్రమే చేసిన ప్రార్థన. ఇంటికాడ 6 గంటలకే లేచి, ఇంకొక టీం ఉంది నాకు సపరేట్గా, ఆ టీముతో 2 గంటలు ప్రార్థన చేయటం, మరలా ఇంటికి వెళ్ళాక సంఘముతో కలిసి ప్రార్థన చేయటం. కనీసం ఖాళీ లేకుండా ప్రభు సన్నిధిలో 150 రోజులు గడపటానికి దేవుని కృప నాకు తోడుండి నన్ను నడిపించిందండి. ఇంకా ఈ సంవత్సరం సంఘమంతా ఉజ్జీవించబడింది. దేవుని శక్తిని మేము పొందాం. దేవుని అభిషేకాన్ని పొందారు సంఘ బిడ్డలు. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. ఇది మాకు చాలా సంతోషం. అది కేవలం ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఈ సంగతి, అందరికీ కాదండి. వాళ్ళ ఆత్మలో ఎంత బలం పొందారో, ఆత్మలో బలం తెచ్చుకున్నారో, వాళ్ళు బలము కలిగి పరిచర్య చేయటానికి తీర్మానం తీసుకున్నారు. ఇది వాళ్ళకు మాత్రమే తెలుసు, ఎవరికి ఎక్కడ పబ్లిక్ చేయలేదు. ఈ విధంగా మేము ప్రతి మనిషికి
వివరంగా విప్లవంగా రాశాం. మొదటి సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ఇన్ని గంటలు, 2024 సంవత్సరంలో ఇన్ని గంటలు, 2025 సంవత్సరంలో ఇన్ని గంటలు, టోటల్గా ఇన్ని గంటలు అని గుర్తించాం. అన్ని గంటలు వాళ్ళు త్యాగం చేశారు. కొందరు చదువుకున్న పిల్లలు హాస్టల్లో ఉండి కూడా ప్రార్థన చేశారు. ఇక మా సారా అయితే ఇంజనీరింగ్ చదువుకుంటూ కూడా మరి హాస్టల్లో తినాల్సిన అన్నం నేను తినను అంతే అని అక్కడ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇంకా విదేశాల్లో కూడా వాళ్ళు కూడా భోజనాలు మాని ప్రార్థించారు. మాతో కలిసి వాళ్ళకు కూడా బహుమానం ఉంది, వాళ్ళది వాళ్ళకే తీసిపెట్టాం. వాళ్ళు అందుబాటులో లేరు కనుక. కాబట్టి గమనించండి, ఈ విధంగా దేవుని బిడ్డలు సహకరించారు. దేవుని సన్నిధి రియల్గా ఎంతమంది అయితే గుంపుగా కూడి ప్రార్థన చేశారో వాళ్ళు ఫోటోలు రియల్గా ఇచ్చాం. ఎందుకంటే ఏది కూడా ఇది కాదు. అందుకే వాళ్ళకు ఒక స్లోగన్ ఇచ్చాను. అదేమిటంటే, ప్రార్థనలో మీ సహాయం దేవుని దృష్టిలో గొప్పది, ఎంతో ఘనమైనది, మీరే నా అతిశయం అని ఇచ్చాం. అంటే మీ ప్రార్థనయే, మీరు కార్చిన కన్నీళ్ళే, మీరు ఉపవాస ప్రార్థన చేసిన ప్రార్థన బలమే ఈ పరిచర్యకని వాళ్ళకి ఇచ్చాం. నేను అనుకుంటున్నాను వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఫోటోలతో సహా ఇచ్చాం. ఈ సంగతి సంఘస్థులు ఈరోజే చూశారు. జస్ట్ వరకు ఫోటోలు ఇవ్వండి అని అడిగాం, ఆ ఫోటోలు తీసుకున్నాం. వివరాలు ఎవ్వరికీ చెప్పలేదు, ఎందుకంటే అది గిఫ్ట్ ఇవ్వాల్సింది కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా మరి ఈ విధంగా ఇచ్చేసాం. వాళ్ళకు గుర్తుండేటట్టుగా, వాళ్ళ పిల్లలు కూడా చూసుకునేటట్లుగా. అయితే ఈ సంగతి ఒక విచారకరమైన విషయం, అది మీకు చెప్తాను. ఉదాహరణకి మా పాస్టమ్మ గారిని నేను వద్దన్నా. ఎందుకు అంటే, వద్దు, మీరు లేడీస్ కాబట్టి, పైగా ఉపవాస ప్రార్థనకి అంగీకరించరు, ప్రతిదానికి నీరసం అంటారు. పర్వాలేదు, దేవుడు నన్ను ఉండమన్నాను, నేను ఉంటా, నువ్వు ప్రశాంతంగా తిను అన్న. సంఘానికి కానీ ఇంట్లో కానీ ఎవ్వరికీ నేను బలవంతం చేయాల, నువ్వు తినేసేయంటే అని అంటే, లేదు నేను కూడా ఉంటానన్న. అట్ట కాదు, నువ్వు తినేసేయాలి. లేదు నేను కూడా ఉంటాను అన్న. నువ్వు ఉండలేవు, ఎందుకంటే మీరు స్త్రీలు బలహీనులని ఉంది, మీరు ఉండలేరు అన్నా కూడా పాపం బలవంతంగా తనంతట తానే ఉంది. 500 600 దాటిన వాళ్ళకి ఒక సైజు, 500 దాటిన వాళ్ళకి ఒక సైజు, 400 నుంచి మరొక సైజు, 200 నుంచి మరొక సైజు ప్లాన్ చేశా. కానీ అది కుదరలా, అక్కడ పరిస్థితులు అనుకూలించలా. అందుకని ఇందుకు కలిసి రావాల్సి వచ్చింది. అందుకని ఆమెకు మాత్రం పెద్దది ఇచ్చా, ఎందుకంటే నాతో పాటు వచ్చింది. ఇంకా మీకు విచిత్రమైన విషయం చెప్పమంటారా? అదే రూములో డాక్టర్ గారు చెప్పారు, నువ్వు గనక ఈ మాత్రం తీసుకొని ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతావు, పల్స్ పడిపోయిద్ది, షుగర్ డౌన్ అయ్యిద్ది, ఖచ్చితంగా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లే లోపే నువ్వు ఇచ్చేస్తావు. ఇంకొక మాట చెప్పాలి, ఒంగోలులో కిషోర్ డాక్టర్ గారు ఉన్నారు, మంచి విశ్వాసి. ఆయన నా పరీక్షలన్నీ ఉచితమే చేస్తాడు. ఇంటికి పంపించి, ల్యాబ్ నుంచి ఇంటికి పంపించి, ఇప్పుడు 20 రోజులైంది ఎలా ఉన్నాడు, 30 రోజులైంది ఎలా ఉన్నాడు, బ్లడ్ టెస్ట్ తీసుకురండి అనని ఆ విధంగా తాను ఇచ్చేస్తూ, పాస్టర్ గారు కొంచెం మజ్జిగ పెంచండి, కొంచెం మజ్జిగ తీసుకోండి, వీలైతే కొబ్బరి నీళ్ళు వాడండి, కొంచెం పరిస్థితి ఇదిగా ఉంది, ఆ విధమైన సలహాలు కూడా ఇచ్చారు. ఇక ఈ 3వ సంవత్సరం ఏం చేశానంటే, ఈ డాక్టర్లు నన్ను భయపెడతారని ఎవరిని అడుక్కొని కూర్చున్నా. ఉంటే భూమి మీద, పోతే పరలోకానికి. హల్లెలూయా. అంతే, ఎవరిని అడుక్కొని కూర్చున్నా. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. మరి పాస్టమ్మ గారికి అయితే గత సంవత్సరంలో షుగర్ 40కి పడిపోయిందండి. పూర్తిగా మేము ఇద్దరమే ఉన్నాం, ఆ సమయంలో ఎవరూ లేరు. అంత పంచదార సిద్ధంగా పెట్టుకున్నాం, షుగర్ మిషన్ రెడీగా ఉంది, బీపీ మిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు ఏమైనంటూ ఉప్పు వేసుకోవచ్చు, షుగర్ డౌన్ అయితే పంచదార తినచ్చు. 40కి పడిపోయి తలనొప్పి అని లేచింది. వాస్తవానికి మరణపు అంచుల్లో నుంచి మరణపు అంచులకి వెళ్ళి తిరిగి వచ్చింది.
అయినా భయపడలేదు. అప్పటికి నేను అన్నా, ఇలాంటి సమస్యలు వస్తాయి, నువ్వు ఉండొద్దు, నేనుంటా, ప్రభువు నన్ను ఉండమన్నాడు అంటే, కాదు ఉంటానన్ను. 3 సంవత్సరాలు ఇలాగ సహకరించారు, వారికి వందనాలు. ఎందుకంటే నేను మరి బైబిల్ చెప్పినట్లుగా భార్యలను సన్మానించమని, సంఘస్థులను సన్మానించమని, పని వాళ్ళను సన్మానించమని ఉంది కాబట్టి వాళ్ళ పనిని గుర్తించి అందరినీ సన్మానించానండి. అంతే. ఇంక ఇందులో నా గొప్పతనం ఏమి లేదు. ఇంక ఏదైనా ఉంటే మీ గొప్పతనం, దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యకి ఎన్నో నిందలు, అవమానాలు, సమస్యలు ఎదురైంది. అయితే ఈ ప్రార్థన టీమే, ఈ ప్రార్థన బలమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుని కృప మాతో ఉంటుంది.